అందరికీ నమస్కారం. రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతూ నేను మీ వెంకటేశ్వర్లు. రాజధాని అమరావతి నిర్మాణానికి వస్తే ఇది ఇప్పట్లో ఈ పరిస్థితిలో రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఎలా జరుగుతుంది? ఈ నిర్మాణం అవుతుందా, పూర్తవుతుందా లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అందరం అదే అనుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం రుణ సహాయం చేయడానికి ముందుకు రావటం, ఆ మేరకు కేంద్రానికి వాళ్ళు తెలియచేయటం జరిగింది. దాంతో రాజధాని పనులు ఇక పరుగులు పెడతాయనేసే చెప్పుకోవచ్చు. దాని గురించి వివరాలు మాట్లాడదాం. మనం కొన్నాళ్ళ పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూసాం. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూసాం. అంటే ఒకరి ఆలోచన, ఒకరి అనుసరించే విధానం ఒక పని పట్ల, ఒక కార్యక్రమం పట్ల ఒక్కొక్కలా ఉంటుందని చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. కేవలం తన వస్తువుని, తన దగ్గర ఉత్పత్తి అయిన ఒక వస్తువుని ప్రమోట్ చేసుకుంటూ, సోప్ సపోజ్ ఒక సబ్బు, ఈ సబ్బు మంచి సువాసన ఉంటుంది, మరి దీన్ని యాంటీ బ్యాక్టీరియల్ గా ఉపయోగించవచ్చు, చర్మ రోగాలు రాకుండా సున్నితమైన ఇది అది అని ఏవేవో చెప్తుంటారు. అది ఆ సబ్బుని సేల్స్ మ్యాన్ గా, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్తుంటాడు, దాని గురించి గొప్పగా చెప్తుంటాడు. తన ఉత్పత్తి కదా, అలా ఫీల్ అవ్వాలి, దాని గురించి గొప్పగా చెప్తుంటాడు. అఫ్కోర్స్ దాంట్లో కొంత ఎగ్జాగరేషన్ కూడా ఉండొచ్చు. మార్కెటింగ్ లో అతిశయోక్తి లేకుండా ఏది జరగదు. అలా రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని, ఇది పర్యావరణం అనుమతులు పూర్తిగా ఉన్నాయని, ఇక్కడ నివసించడానికి బాగుంటుందని, ఇక్కడ సాఫ్ట్వేర్ కి బాగుంటుందని, ఇక్కడేమో పరిశ్రమలు పెట్టుకోవడానికి బాగుంటుందని, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అని, అక్కడ అదని ఇదని, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ట్రాఫిక్ జామ్ ఉండదు, పొల్యూషన్ అంతే ఉండదు, విపరీతంగా వనాలు పెంచుతాము, తర్వాత ఇది ఒక ఆధునికమైన సిటీ, సింగపూర్ ని తలదన్నే సిటీ, అలా ఇలా ఇలా ఒక్క మాట అన్నాడండి చంద్రబాబు నాయుడు రాజధాని గురించి. ఎన్ని ఎగ్జాగరేషన్స్ ఉన్నది కొంత అయితే, ఇంకా దాన్ని చెప్పడంలో చాలా చాకచక్యంగా, చాలా గొప్పగా చెప్పడం, చూపించడం. ప్రపంచ దేశాలు అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక ల్యాప్టాప్ పట్టుకొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఈ సో అండ్ సో ఇది అని చెప్పడం. ఇదంతా దేనికి అంటే పెట్టుబడులని ఆకర్షించడం కోసం, రాజధాని నిర్మాణం త్వరితగతిగా పూర్తి అవ్వడం కోసం, రాజధానిని నిర్మించడానికి మేము ఎంతగా కట్టుబడి ఉన్నామో అని చెప్పడం కోసం. రాజధాని అభివృద్ధి అయితే సంపద సృష్టించవచ్చు, హైదరాబాద్ లాగే ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, రాజధాని పూర్తయితే ఎంతో లక్షలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. మనం చూస్తే వ్యవసాయంలో కానీ ఎక్కడైనా నష్టం వచ్చింది, ఇంకెక్కడ బతకలేకపోతున్నాం అంటే మోటా ముళ్ళ కట్టుకుని ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాడండి? పెద్ద సిటీకి వెళ్ళిపోతాడు. ఎందుకు? అక్కడైతే ఏ పని చేసుకునైనా బ్రతకొచ్చు, ఎంతో మంది అక్కడ లేబర్ కావాల్సి వస్తారు, ఎవరైనా పిలుస్తారు పనికి అని చెప్పేసి మామూలుగా పల్లె నుంచి మైగ్రేషన్ అయ్యి, అంటే వలస వెళ్ళిపోయే మామూలు కార్మికుడు, వలస కార్మికుడు కూడా ఒక మంచి సిటీకి, పెద్ద సిటీకి, హైదరాబాద్ లాంటి చెన్నైకి, బెంగళూరుకి వెళ్తాడు తప్పించి పక్కన ఉన్నటువంటి అహ్మదాబాద్కి, పొందూరుకి, లేకపోతే ఇక్కడ చిన్న తెనాలికి, ఇక్కడికి వెళ్ళడు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఆ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేయటాన్ని తప్పు పట్టారు చాలా మంది. అలా ప్రమోట్ చేయటం వల్ల నష్టం ఏదైనా ఉందంటే ఎవ్వరూ చెప్పలేరు. ఒక్క పాయింట్. కానీ అంతగా ప్రమోట్ చేయటం వల్ల కన్ను కుట్టి పేరు వస్తుంది అని చెప్పి కక్ష కట్టి దాన్ని చెడగొట్టాలి అని చూశారు. అక్కడ నష్టం జరిగింది. ఎందుకంటే ఆయనంత ఎగ్జాగరేషన్ చేయబట్టే జగన్మోహన్ రెడ్డికి ఇది రేపొద్దున్న తయారైతే శాశ్వతంగా చంద్రబాబు బతికున్నన్నాలో ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు, ఆయన్ని మరిపించాలంటే రాజధాని ముందు నాశనం చేయాలి అని ఒక ఆలోచన రావడానికి బహుశా అది కారణం అయితే అవ్వచ్చు. ఆయన ప్రమోట్ చేయటం, రాజధాని కోసం చెప్పటం ఒక కారణం అయితే అవ్వచ్చు తప్పించి ఇంకా అది కాక ఇంకొక నష్టం కూడా లేదు.
గొప్పగా చెప్పుకున్నందువల్ల తన ఏ దేశమెగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతని నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఏం పొగుడు, నష్టమేముంది? అమెరికాకంతటి కాకపోయినా అమెరికా వెళ్ళి మా దేశమే గొప్పది అని చెప్పి వివేకానందుడు చెప్పాడు. అమెరికా వాళ్ళు ఒప్పుకోపోని మనకెందుకు, మన సంస్కృతి గొప్పది, మా దేశం గొప్పది అని వివేకానందుడు చెప్పాడు. అలాగే మా రాజధాని మా దాంట్లో మాకు హైదరాబాద్ లేకపోతే మేము బ్రతకలేమా, మేము అంతకంటే మించినటువంటి రాజధానిని కట్టుకుంటాం, మీరు రండి మా రాజధానిలో పరిశ్రమలు పెట్టండి, మా రాజధానిలో యూనివర్సిటీలు పెట్టండి, మా రాజధానిలో స్టార్ హోటల్స్ కట్టండి అని చెప్పి పారిశ్రామికవేత్తలకి పిలవడం అన్నది తప్పు కాదు. అదే రాజధానిని తర్వాత ముఖ్యమంత్రి గారు వాళ్ళ తాలూగా అనుయాయులు వీళ్ళందరూ కూడా అదే రాజధానిని ఎడారి అన్నారు. అదే రాజధానిని ప్రపంచ స్థాయి అని ఆయన చెప్పుకున్నది, సింగపూర్ను తలదన్నది నిర్మిస్తామని ఆయన చెప్పేది, ఇక్కడ సకల సౌకర్యాలు ఉంటాయి అని ఆయన చెప్పుకున్నది. అదే రాజధానిలో జీవించలేము అన్నారు. అదే రాజధాని వరదలకి కొట్టుకుపోతుంది అన్నారు. అదే రాజధానిని శ్మశానం అన్నారు. ఆ రాజధానిని శ్మశానంతో సమానం అన్నారు. అయితే 2 నాలుకలు ఉంటాయి అనుకుని 3 పంటలు పండుతాయి అలాంటి తీసుకున్నారని ఒక మాట, తర్వాత శ్మశానం అని ఒక మాట, ఇలా చెప్తారు. ఎక్కడ పంట భూములు ఎప్పుడు కూడా ఇల్లు మునిగిపోయినంత నీళ్లు పంట భూముల్లోకి రావు. పంట భూములు అంటే మొక్కలు మునిగిపోయినంత నీళ్ళే వస్తాయి. అటువంటివే పంట భూములు అవుతాయి తప్పించి పంట భూములు పూర్తిగా 1వ అంతస్తు మునిగిపోయి 2వ అంతస్తుకు నీరు చేరిపోయింది అన్నట్టుగా ఈ నివాసాలకి నష్టం జరిగేటట్టుగా ఏ పంట భూములను ఎక్కడ మనం చూడలేదు. పంట భూములు ముంచేస్తాయి. 10 రోజులు ముంపు నీటిలో ఉండిపోవచ్చు కదా. అది ఎంత వస్తుంది అంటే ఒక 1/2 మీటరు లేకపోతే 20 సెంటీమీటర్లు అలాగే ఉంటాయి. 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు మొనలు మునిగిపోయినంత నీరు మాత్రమే ఉంటుంది. పైగా అది నిర్మాణంలో ఉంది. నీరు ఎటుపోతుంది, ఆ కాలువల్ని వాటిని కొంచెం వెడల్పుగా నిర్మించగలిగితే ఎప్పటికీ ముప్పు ఉండదు. ప్రతి రాజధాని కూడా, ప్రతి నగరం కూడా ఎక్కడైనా సింధులోయ నాగరికతలో చూసినా, హరప్పా నాగరికతలో చూసినా, లేకపోతే ఇంకెక్కడ ఇప్పుడు ప్రస్తుత నాగరికతలో చూసినా కూడా నగరాలు ఎప్పుడు కూడా నదులకు దగ్గరలోనే, నది పరివాహక ప్రాంతంలోనే, నది ఒడ్డునే నిర్మించినారు. ఏ నగరం మనం ఇక్కడ నుంచి అలా చూసుకున్న రాజమండ్రి చూస్తే గోదావరిలో ఉంది, కృష్ణానది, విజయవాడ చూస్తే కృష్ణానది ఉంది, అలా చూసుకుంటే పోతుంటే నగరంలో కూడా ప్రతిదాని అది దానికి ఒక సరస్సు కానీ, లేకపోతే ఒక నది కానీ, ఒక పెద్ద ట్యాంక్ కానీ ఇటువంటి నగరాన్ని ఆనుకుని ఉంటాయి. కానీ దాన్ని కృష్ణానది ఉంది కాబట్టి కృష్ణానదిలో ఎప్పుడు నీళ్ళే ఉండవు, ఎప్పుడెప్పుడు వరదలు వస్తున్నాయి. వస్తే కిందకి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, కృష్ణానది ఎలా ప్రవహిస్తుందో అందరికీ తెలుసు. ఎన్ని రోజులు ఉంటుందో కృష్ణానది తాలూకా వరద అందరికీ తెలుసు. అయితే కృష్ణానది ఉంది కాబట్టి రాజధాని మునిగిపోద్ది అనడం, లేకపోతే శ్మశానం అనడం, లేకపోతే ఎడారి అనడం. ఎడారి అంటారు, మునిగిపోద్ది అంటారు. రెండింటికి కాంట్రవర్సీ ఉంది. అంటే 2 ద్వంద్వ వైఖరితో కొన్ని స్టేట్మెంట్లు ఇలా ఇచ్చి తన వస్తువుని, తనది ఏదైనా, ఎందుకంటే ఇది తనదే, తన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ 33,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి సేకరించింది, రైతుల దగ్గర నుంచి. అలాగే ఇంకొక 20,000 ఎకరాలు మరి ప్రభుత్వానికి సంబంధించింది, ఫారెస్ట్, ఆర్లాండ్, మొత్తం 50,000 ఎకరాలు. ఇదంతా 53,000 ఎకరాలు రాజధానికి ఉందంటే ఇదంతా జగన్ చేతిలోనే ఉన్నట్టే. జగన్ గారు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు ఉంటారో ఆయన ఉన్నన్నాళ్ళు అది ఆయనదే. ఆయన అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఆయన చేయాల్సింది. కాబట్టి మన ప్రోడక్ట్ ని మనమే చీప్ గా చూపించడం, మన ప్రోడక్ట్ ని మనమే ఎవరిని రాకుండా, ఇక్కడ ఎవరు కూడా రాకుండా చేయటం, దాని వెనకాల వేరే ఉద్దేశాలు ఉండొచ్చు కాక. ఎవరు రాకపోతే దీంట్లో నేను ఇంకేదో చేస్తానని నాకు దురుద్దేశం ఉండొచ్చు కాక. ఇదంతా మనమే ఏదో చేద్దామన్న ఆలోచన మనకు ఉండొచ్చు కాక. కానీ ఏది కానీ రాజధాని గురించి అంత దుష్ప్రచారం జరిగింది అయినప్పటికీ ఇప్పుడు తాజాగా రాజధాని అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్ల రూపాయలు రుణానికి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో వాళ్ళు 90% రీపేమెంట్ కేంద్రమే చేస్తూ 10% రాష్ట్రం చేస్తుందనే కండిషన్ మీద ఆ 10% కూడా రాష్ట్రానికి మళ్ళీ కేంద్రమే సాయం చేస్తూ కేవలం 4% ఇంట్రెస్ట్ మీద 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి, 4 విడతలుగా ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది.
ప్రపంచ బ్యాంకు బృందం అనేక సార్లు రాజధానిలో పర్యటించారు. ఏదైనా ఒక ప్రపంచ బ్యాంకు కానీ ఇంకేదైనా కానీ రుణం ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా విషయాల్ని పరిశీలన చేస్తారు. ఎందుకంటే ప్రాజెక్టు వాళ్ళు ఏ ప్రాజెక్టు కోసం రుణం ఇస్తున్నారు అన్నది, ఆ ప్రాజెక్టుకి భవిష్యత్తు ఉందా లేదా, దాని మీద రిటర్న్స్ వస్తాయా రావా అన్నది చూస్తారు. మనం ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఆ ఇండస్ట్రీ అసలు దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో అప్పు తీర్చగలడా లేదా అని బ్యాంక్ చూస్తుంది. అసలు ఇప్పుడు అది వైబిలిటీ ఉందా, దానికి ఎంతవరకు ఉంది అని చెప్పేసి, ఆ వస్తువులకి గిట్టుబాటు ఉంటుందా, ఆ గిరాకీ ఉంటుందా అన్ని చూస్తారు. అలాగే రుణం ఇచ్చే వాళ్ళు కూడా చాలా అంశాలను చూస్తారు. ఆ అంశాల్లో ప్రధానంగా ఏం చూస్తారంటే ఈ డబ్బులతో చేపట్టిన కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుద్ది, ముందుకు వెళ్తుందా లేదా అన్నది ఫస్ట్ చూస్తారు. దాంట్లో ఏమైనా ఏ సంపద సృష్టి జరుగుతుందా లేదా, ఇన్కమ్ జనరేషన్ అనేది భవిష్యత్తులో అందులో జరుగుతుందా లేదా, వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి చెప్తారు. ఎవరైనా మన ప్రోడక్ట్ని మనం గొప్పగా చెప్పుకుంటాం, అయితే అది నిజమా కాదా అన్నది పరిశీలన చేస్తారు అప్పిచ్చే వాళ్ళు ఎవరైనా. అది ఎంతకాలం తర్వాత రిటర్న్స్ వస్తాయి అన్నది కూడా చూస్తారు. ఆ తర్వాత ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏ వివాదాలు లేవు కదా, వాళ్ళ నుంచి రేపొద్దున్న ఇక్కడ నుంచి మీరు లేచిపోండి ఇది మాది అని చెప్పేసి అనే పరిస్థితి లేదు, అంటే చట్టబద్ధంగా ఉందా లేదా అన్నది చూస్తారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పునరావాసం కానీ లేకపోతే ప్యాకేజీ కానీ ఇటువంటివి చెల్లిస్తున్నారా లేదా అది కూడా చూశారు. ఆ తర్వాత ఈ పర్యావరణానికి మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఆ కార్యక్రమం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది అంటే మాత్రం గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతారు, మరి ఎవరో ఒకరు స్టాప్ చేస్తారు, ఇది ఈ కార్యక్రమం జరగదు. కాబట్టి పర్యావరణానికి నష్టం లేకుండా ఉంటుందా ప్రాజెక్టు, లేదు పర్యావరణానికి ఏమైనా నష్టం కలుగుతుందా అన్నది చూస్తారు. ఇంకా లీగల్ గా న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా, అంశాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా చూస్తారు. తర్వాత ఇప్పుడు పర్టికులర్ గా ఆ మధ్యకాలంలో చాలా మంది అమరావతి రాజధాని అవ్వకూడదు అని అక్కడ వ్యతిరేకించినటువంటి కొన్ని వర్గాలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖని అలాగే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు బృందాన్ని కలిసి ఇక్కడ పనికిరాదు, ఇక ఇది చాలా అమరావతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక నగర నిర్మాణానికి అనుకూలం కాదు, మీరు అప్పిస్తే నష్టపోతారని చెప్పేసి వాళ్ళకి రిటర్న్ గా కూడా ఓరల్ గా కూడా చెప్పడం ఇవంతా జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు అంగీకరించి ఆ బృందాలు అనేక సార్లు పర్యటించి పూర్తి చేసుకుని 3,750 కోట్లు మొదటి విడతగా నవంబర్లోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఏడీబీ కలిసి, అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒకటి ఉంది, కలిసి సంయుక్తంగా ఇచ్చేటటువంటి లోన్ ఇది. ప్రధానంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్స్, డ్రైన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, టెలిఫోను, తర్వాత మరి ఇంకా కొన్ని సేఫ్టీ మెజర్స్, ఇలాంటివన్నీ చాలా వరకు మౌలిక వసతులు. వాటితో పాటు ప్రధానంగా మనకి పాలనాపరమైనటువంటి రాజధాని, పాలనాపరమైన రాజధాని అంటే దాంట్లో అసెంబ్లీ ఉండాలి, సెక్రటేరియట్ ఉండాలి, తర్వాత హైకోర్టు ఉండాలి, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్ ఆఫీసులు ఉండాలి. అంటే మన శాఖలు ఉంటాయి, ఇక్కడ R&D మనకు ఉంది అంటే R&Dకి హెడ్ ఆఫీస్ అక్కడ ఉంటుంది, ఇక్కడ రెవెన్యూ మనకు ఉందంటే రెవెన్యూకి హెడ్ ఆఫీస్ అక్కడ ఉంటుంది, ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఉందంటే ఇరిగేషన్ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంటుంది, అలాగే ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీసులు అక్కడ ఉండాలి. వాటన్నిటికీ తర్వాత క్వార్టర్స్ కూడా అన్నాం, అందులో సిబ్బంది పనిచేసిన వాళ్ళకి క్వార్టర్స్, వీటికి సంబంధించి ముందు చేయాలని దీనికి ఎంత పడుతుంది అనేసి 48,000 కోట్లు అంచనా వేస్తే ఇప్పుడు 15,000 కోట్లు ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కలిసి ఇంచుమించు ఇప్పుడు స్టార్ట్ అయితే 4 విడతలు అనేసరికి వీళ్ళు ఎంత తొందరగా పనిచేస్తే అంత తొందరగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఆశాజనకంగా ఉంది, అనుమానాలు లేవు, ఇంకా అభివృద్ధి గ్యారంటీగా జరుగుతుంది. అది అనుకోకుండా మిగిలినవన్నీ ఎవరు చేయక్కర్లేదు, అదే జరుగుతుంది. ఆర్ట్ ఎగ్జిబిషన్ లేకపోతే ఒక బిజినెస్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి అన్ని ప్రొడక్ట్స్ తెచ్చి అక్కడ పెట్టి అందరూ అమ్ముతున్నారు అనుకోండి, అమ్ముతున్న వాళ్ళు ఉంటే కొనేవాళ్ళు వచ్చారు అనుకోండి, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వస్తే జనాభా ఎక్కువ మంది క్లౌడ్ వస్తుంది. క్లౌడ్ అయితే అక్కడ టీ అమ్మేవాడు, మళ్ళీ సమోసా అమ్మేవాడు, బజ్జీలు అమ్మేవాడు, రకరకాల వాడు వస్తాడు, ఈడు ఆడ మొత్తం అదొక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. రాజధాని కూడా అంతే, మొత్తం వీళ్ళు కట్టేయక్కర్లేదు. ఆ తర్వాత ఇంకో యూనివర్సిటీ వస్తుంది, ఇంకొక హాస్పిటల్ వస్తుంది, ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది, ఎవరి బిజినెస్ అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చి చేరతారు. ఆ తర్వాత అది అభివృద్ధి అనేది ఖచ్చితంగా అమరావతి విషయంలో డౌట్ అనేది లేదు. ఇంతవరకు జరిగింది
మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అభివృద్ధి అన్నది కేవలం మభ్య పెట్టడమే మాత్రమే అని తేలిపోయింది. ఎందుకంటే లీగల్ గా అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు లోన్ ఇవ్వరు కదా. లీగల్ గా అది ఇంకా వేరే ఇదే ఏ మాత్రం కూడా అది చట్టబద్ధంగా అయినా కూడా విశాఖ రాజధాని లేకపోతే కర్నూలు న్యాయ రాజధాని అన్నదానికి ఏమాత్రం చట్టబద్ధత ఉన్నా కూడా అమరావతికి లోన్ ఇచ్చేదానికి ముందుకు రాదు కదా. అందుకనే ఖచ్చితంగా మన్ని మభ్య పెట్టే కార్యక్రమం 5 ఏళ్ల పాటు జరిగింది. ఆ విధంగా ఇక అమరావతి పనులు పరుగులు పెడతాయని ఆశించవచ్చు. రాజధాని ఒక 5 ఏళ్ళన ఒక షేప్ వస్తుందని చెప్పేసి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.